నమస్కారము. ఈరోజు మన విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటర్ఫ్లై డిజైన్ని లేజీ డేజీ స్టిచ్తో చూద్దాము. ఇదేనండి బటర్ఫ్లై డిజైన్ చూస్తున్నారు కదా. ఈ డిజైన్లో మనం ఎక్కువ భాగము లేజీ డేజీ స్టిచ్నే యూజ్ చేసాము. చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ లేజీ డేజీ, మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక ఈ బటర్ఫ్లై స్టిచ్ గాను ఇక్కడ వీటి కన్నులను మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. రెక్కలకి ఫెదర్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక బాడీకి మనం సాటిన్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం ఫెదర్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలా మనం లైన్స్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, సూదిని మొదట ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ నుంచి తీసుకుంటున్నాను. తర్వాత ఇలా కుడివైపు కొద్దిగా దూరంలో సూదిని తీసుకొని వచ్చి ఇలా ఈ లైన్ మీదికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం సూది కిందికి తీసుకోవాలి. దిస్ ఈజ్ ది ఫెదర్ స్టిచ్. ఇలాగా మరలా ఇప్పుడు చూడండి, ఇలా ఎడమ పక్క నుంచి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈక్వల్గా కుడి పక్క నుంచి ఇలా మరలా మన లైన్ మీదకి తీసుకొని ఇక్కడ నుండి ఈ దారాన్ని ఇలాగా తీసుకోవాలి. ఇలా ఒకసారి కుడి పక్కకు మరొకసారి ఎడమ పక్కకు వేసుకుంటూ మనం ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. మర్చిపోవద్దు, లైన్ మధ్యలోకే మనం చూడండి ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి, బటర్ఫ్లైకి మనం రెక్కలని ఫెదర్ స్టిచ్తో వేస్తున్నాము. ఫెదర్ స్టిచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బటర్ఫ్లై వింగ్స్.
ఇలా మనం ఫెదర్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇక ఈ డిజైన్లో ఇప్పుడు బటర్ఫ్లై బాడీకి సాటిన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. నౌ వి సీ సాటిన్ స్టిచ్ ఫర్ బటర్ఫ్లైస్ బాడీ. చూడండి, ఇక్కడ మనం సాటిన్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇది చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ సూదిని మనం ఇలా కిందికి పైకి తీసుకుంటూ రావాలి. ఇలా ఇదే సాటిన్ స్టిచ్. చూడండి, ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. మరలా ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా కూడా మనం సాటిన్ స్టిచ్ని వేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం బటర్ఫ్లై బాడీని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక ఈ భాగానికి మనం విప్పుడు బ్యాక్ స్టిచ్ని వేద్దాము. చూడండి, ఇక్కడ మనం బటర్ఫ్లై బాడీని సాటిన్ స్టిచ్తో వేసాము. కళ్ళను ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక ఈ భాగానికి విప్పుడు బ్యాక్ స్టిచ్ ఎలానో చూద్దాము. మనం మొదట బ్యాక్ స్టిచ్ని వేసుకోవాలి. ఇక్కడి నుంచి తీసుకుంటున్నాము. ఒకసారి సూదిని ముందుకు ఇలా వెనక్కి వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, చూడండి, ముందుకు తీసుకుంటున్నాము. మరలా ఇలా వెనక్కి వచ్చి మరలా సూదిని మనం ఇలాగా ముందుకు తీసుకుంటున్నాము. ఇది బ్యాక్ స్టిచ్. Whipped back stitch is used for butterfly's antenna. చూడండి, ఇప్పుడు ఈ పక్క కూడా మొదట మనం బ్యాక్ స్టిచ్నే వేద్దాం.
చూడండి ఇలా మొదట మనం బ్యాక్ స్టిచ్ని వేస్తున్నాం కదా, ఇలా మొదట బ్యాక్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇప్పుడు స్టిచ్ని వేసుకుంటూ రావాలి. జస్ట్ ఇలా ఈ ప్రతి ఇలా దీని మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటూ రావాలి. ఇలా చూడండి, ఇలా మధ్యలో నుంచి ఇక్కడ క్లాత్కి కానీ దారానికి కానీ సూది అంటుకోకుండా మధ్యలో నుంచి తీసుకుంటున్నాము. ఇలాగా here don't touch the needle to the cloth. ఇలా చూడండి, ఇదే ఇప్పుడు బ్యాక్ స్టిచ్ మనగా ఇక్కడి నుంచి తీసుకుందాము. సేమ్ ఇంతకు ముందులాగే చూడండి, ఇలా మధ్యలో నుంచి ఇక్కడ నుంచి సూదిని మనం కిందికి తీసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ స్టిచ్ని యూజ్ చేసుకొని మనం బటర్ఫ్లై యాంటీనాని వేసుకున్నాము. ఇక ఈ డిజైన్లో దీనికి లేజీ డేజీ మరియు ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఈ డిజైన్లో మొదట మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని వేద్దాము. ఇది ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఇక ఇప్పుడు మనం దీని చుట్టూ లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సూదిని ఇక్కడి నుంచి తీసుకున్నాం, మరలా ఇక్కడి నుంచే ఇలా పైకి తీసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో నుంచి మాత్రమే మనం సూదిని ఇలా పైకి తీసుకుంటున్నాము. ఇదే లేజీ డేజీ స్టిచ్. ఇలా చూస్తున్నారు కదా, లేజీ డేజీ స్టిచ్ ఎంత ఈజీగా ఉన్నదో. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో
అందమైనటువంటి బటర్ఫ్లై డిజైన్ని లేజీ డేజీ స్టిచ్తో చూసాం కదా. ఈ డిజైన్లో ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మనలా ఒకసారి తెలుసుకుందాము. చూడండి, బటర్ఫ్లై బాడీకి వచ్చేసి మనం సాటిన్ స్టిచ్ని యూజ్ చేసాము. కళ్ళకి ఇక్కడ ఈ ఫ్లవర్ మధ్య భాగంలో లేజీ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. యాంటీనాకి వచ్చేసి విప్పుడు బ్యాక్ స్టిచ్ని యూజ్ చేసాము. వీటికి లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. బటర్ఫ్లై వింగ్స్కి రెక్కలకి మనం ఫెదర్ స్టిచ్ని యూజ్ చేసాము.